మా చెల్లి శ్రీమతి తేజస్విని పొడపాటి గారిని వారి యొక్క ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నా. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారికి, మా ఆంధ్రప్రదేశ్ గొంతుగా నిలబడ్డ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి, పద్మశ్రీ నాగ ఫణీంద్ర శర్మ గారికి, అదేవిధంగా రమేష్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న నన్నపనేని రాజకుమారి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందున్న తెలుగు భాషా ప్రేమికులకు, తెలుగు మాత ముద్దు బిడ్డలకు, భాషా ఉద్యమ భాగస్వామ్యులకు, మరియు ఇక్కడ ఎంతోమంది యువకులు కనిపిస్తున్నారు, చురుకైన నేటి తరం యువతకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముందుగా ఇటువంటి అద్భుతమైన ఆలోచనతో తెలుగు భాష మహాసభలు నిర్వహించి తెలుగు భాషను కొత్త తరం మెదడులోకి తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వాహకులకి, మా గజల్ శ్రీనివాస్ అన్నకి, రామచంద్ర రాజు గారికి, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి, ఈ తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు సార్. నా దృష్టిలో గజల్ శ్రీనివాస్ గారు కేవలం గాయకుడు కాదండి. ఆయన పాడిన కొన్ని గజల్స్ వింటుంటే అనిపిస్తుంది అసలు తెలుగు భాషకు శబ్ద రూపం, స్వర రూపం అంటూ ఉంటే అది గజల్ శ్రీనివాస్ గారి లాగే ఉంటుందేమో అని. 125 పైగా ప్రపంచ భాషల్లో గాంధీవాదాన్ని వినిపించి ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి 3 గిన్నీస్ అవార్డులు సాధించిన ఘనత ఆయనది. గజల్ అంటే కేవలం ఉర్దూకే పరిమితం అనుకుంటున్న రోజుల్లో తెలుగులో గజల్ ఇంత మధురంగా ఉంటుందా అని ప్రపంచం మొత్తాన్ని మెప్పించిన గనుడు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు వారు తెలుగు భాష కోసం చేస్తున్న కృషిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు శ్రీనివాస్ అన్న మీకు మరొక్కసారి ధన్యవాదాలు. ముందుగా మనం తెలుగు గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే తెలుగులో ఆభరణాల లాంటి అక్షరాలు, తేనె లాంటి ఉచ్చారణ, ప్రతి హృదయాన్ని హత్తుకునే గొప్ప సాహిత్యం, ఇవన్నీ కలిసున్న ఏకైక భాష మన తెలుగు. అందరూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు, కానీ నిజం చెప్పాలంటే దేశ భాషలందు తెలుగు లెస్స, కానీ ప్రపంచ భాషలందు కూడా తెలుగు లెస్సే. ఇది నేనో మీరో ఈ తెలుగు నేల మీద పుట్టిన వారు అంటున్న మాట కాదండి. వెనీస్కి చెందిన నికోల్ డి కాంటి అనే వ్యక్తి 15వ శతాబ్దంలోనే మన తెలుగుని విని ఆస్వాదించి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? తెలుగు అంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని స్వయంగా వెనీస్కి చెందిన నికోల్ డి కాంటి అన్న వ్యక్తి 15వ శతాబ్దంలోనే కొనియాడారంటే అదండి తెలుగుకున్న గొప్పతనం. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉండొచ్చు, కానీ గుండె లోతుల్లోంచి వచ్చిన భావాన్ని, కంటిలోంచి వచ్చిన కన్నీరుని, పెదవి పైనున్న చిరునవ్వుని సరైన నిర్వచనం ఇవ్వగలిగిన మధురమైన భాష, ఆ శక్తి ఉన్న భాష, అజంతనమైన భాష, శ్రవణానందకరమైన భాష ఏదన్నా ఉందంటే ఈ ప్రపంచం మొత్తంలో అది తెలుగు మాత్రమే అని తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోవాలి. మరి ఇంత గొప్పగా అటువంటి గొప్పదైన తెలుగు కోసం ఇంత మహాసభలు నిర్వహించుకుంటూ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తలుచుకోకుండా ఉంటే అది ఖచ్చితంగా తప్పవుతుందండి. ఈ వేదిక ద్వారా వారి గురించి ఈ తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలని నాకుంది. ఈరోజు నా ముందు ఎందరో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఎంతోమంది పండితులు, భాషా పండితులు ఉన్నారు. మీ అందరికీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి గొప్పతనం తెలిసి ఉండొచ్చు, కానీ దురదృష్టవశాత్తు మా తరానికి, నా తరానికి, మన నేల మీద పుట్టి మన భాష కోసం జీవితాంతం పోరాడిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి తెలియకపోవడం కొంత బాధాకరం. వారి గురించి అందరికీ అర్థమయ్యేటట్టు ఈ వేదికని ఉపయోగించుకొని చెప్పాలనుంది. వారి గురించి చెప్పే ముందల ఒక చిన్న ప్రశ్న అండి ఇక్కడ ఉన్న వారందరికీ. మీలో ఎంతమంది తెలుగుని రాయగలరు, చదవగలరు? వేదిక మీద ఉన్న పెద్దలను కూడా సవినయంగా కోరుతున్నాను, తెలుగు రాయగలిగేవారు, చదవగలిగేవారు ఒక్కసారి మీ చేతులు పైకి వెత్తారు.
తెలుగు రాయగలిగేవారు, చదవగలిగేవారు దాదాపుగా 100%. మీకు అర్థమయ్యేటట్టుగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి గొప్పతనం చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దాదాపు 100% మంది తెలుగుని రాయగలరు, చదవగలరు. సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1920 తెలుగు చదవగలిగేవారు ఈ తెలుగు రాష్ట్రాలలో కేవలం 20% మంది ఉండేవారు. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకంటే ఒకప్పుడు పుస్తకాలు, పత్రికలు, అనువాదాలు ఇవేవి మనం రాసే, చదివే తెలుగులో, మాట్లాడే తెలుగులో ఉండేవి కాదు. అవన్నీ గ్రాంధికంలోనే ఉండేవి. అవి అలానే ఉండాలి అని నిబంధనలు విధించి, అవి అలా లేని వాటిని నిషేధించి, ఇదే తెలుగు, గ్రాంధికమే గౌరవప్రదమైన తెలుగు అని గ్రాంధికవాదులందరూ కోకొల్లలుగా తమ మాటలు నెగ్గించుకుంటున్న రోజుల్లో మనం రాసుకునే సాహిత్యం, మనం చదువుకునే పత్రికలు, మన పాఠ్య పుస్తకాలు ఇవన్నీ మనం మాట్లాడే భాషలోనే ఉండాలి అనే ప్రతిపాదనను ఒక ఉద్యమంలా మలిచి, ఆ ఉద్యమం కోసం 30 ఏళ్లు పోరాడి తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ఘనుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. దేశానికి స్వాతంత్రం ఎంత అవసరమో భాషా స్వాతంత్రం కూడా అంతే అవసరం అని చెప్పి, పుస్తకాలు, పత్రికలు అన్ని గ్రాంధికంలో ఉండడం వల్ల మన రాష్ట్రంలో ఎంతో మంది నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారు. ఆ గ్రాంధికంలో ఉన్న సాహిత్యం అంతా కొంతమందికే పరిమితమైంది అని చెప్పి ఆయన పోరాటం చేసి ఈరోజు మనం చదువుతున్న, రాస్తున్న తెలుగు అంతా కూడా వాడుక భాషలో, సరళమైన భాషలోకి మార్చి ఇంతమంది అక్షరాస్యులను తయారు చేసిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ రోజు ఆయనకి ఇది అంత సులభంగా రాలేదండి. ఆ రోజు ఆయన ఎంతో మందితో పోరాడి, ఎంతో మందిని ఒప్పించి, ఎంతో మందిని మెప్పించి 30 ఏళ్లు పోరాడితే వచ్చింది మనం ఈరోజు రాస్తున్న, చదువుతున్న తెలుగు. ఆ రోజు ఆయన చేసిన పోరాట ఫలితమే మనకున్న సాహిత్యం. ఈరోజు మనం తెలుగు మాధ్యమంలో చదువుతున్న పాఠ్య పుస్తకాలు, పత్రికలు. వారు చేసిన ఇంకొక ఉద్యమం, ఇంకొక గొప్ప కార్యక్రమం ఏదన్నా ఉందంటే సవర భాషకు లిపి సృష్టించడం. విజయనగరంలో వారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ సవర తెగకు సంబంధించిన గిరిజనులు ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా అమాయకులు, అనాగరికులు అని ఆయనకు అర్థమైంది. వారికి మాట్లాడే భాష తప్పితే చదివే లిపి కానివ్వండి, రాసే భాష కానివ్వండి లేదు. కాబట్టి వాళ్ళు నాగరిక ప్రపంచానికి కొన్నేళ్లు వెనకుండడం గిడుగువారు గమనించి వారికి చదువు చెప్పి విజ్ఞానవంతుల్ని చేయాలని, ఈ అమాయకుల్ని ఈ నాగరిక ప్రపంచం ఖచ్చితంగా మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, వాళ్ళ బ్రతుకులను ఎలాగైనా బాగు చేయాలని ఆయన భావించారు. దానికోసం ఆయన సవర గిరిజనులు ఉండే ప్రాంతంలో, మా అయ్యన్న పాత్రుడి గారికి బాగా తెలిసి ఉంటుంది, విజయనగరంలోని పర్లాకిమిడి ప్రాంతంలో ఆ సవర తెగకు సంబంధించిన గిరిజనులకు ఒక లిపి సృష్టించడం కోసం ఆ కొండల్లో, కోనల్లో దాదాపు 2 ఏళ్లు ఇంటింటికి తిరిగి వారిలో ఒకడిగా మమేకమయ్యి మహాత్మా గాంధీ గారు దళిత జనోద్ధరణ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి 40 ఏళ్ల ముందే గిరిజనుల ఇళ్లల్లో వారు స్వయంగా ఉండి, వారు ఆ రోజు ఆ భాషని నేర్చుకొని ఆ భాషకి తెలుగులో ఒక లిపిని సృష్టించి వాళ్ళ కథలు, పాటలు, వాళ్ళకి సంబంధించిన మాటలు అన్నిటికీ కూడా ఒక లిపిని సృష్టించి వాళ్ళ కథలను, పాటలను పుస్తకాల్లోకి తీసుకొచ్చారు. వాళ్ళ భాషకు ఒక నిఘంటువుని రూపొందించారు. వారిలో ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా చేయడానికి ఆయన స్వయంగా ఆయన డబ్బులతో పాఠశాలలు నిర్మించి అక్కడ వాళ్ళందరినీ అక్షరాస్యులు చేశారు. ఇవన్నీ కూడా ఆయన తెలుగుని వ్యావహారిక భాషలోకి తీసుకురావడానికి, సవరకు తెలుగులో లిపి సృష్టించడానికి పడ్డ కష్టాలు. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ కొండల్లో, కోనల్లో తిరిగేటప్పుడు ఆయనకి మలేరియా జ్వరం వస్తే క్వినైన్ అనే మందు వాడడం వల్ల ఈ ప్రయత్నంలో వారు వినికిడి శక్తిని కూడా కోల్పోయారు. అయినా కూడా వారు ప్రయత్నాన్ని ఆపలేదు. మెడలో ఒక గొట్టాన్ని వేసుకొని తిరిగేవారు. ఆ గొట్టం ద్వారా ఎవరైనా ఆయనతో మాట్లాడాలంటే చెవి దగ్గరగా పెట్టుకుంటే వారు పెద్దగా అరిస్తే ఆయనకు వినపడేది. అయినా కూడా కొండల్లోనే తిరుగుతుంటే ఆ ప్రయత్నం కూడా కొన్నాళ్ళకి ఫలించకపోతే పలక మీద రాసి చూపించాల్సి వచ్చేది ఆయనకి ఏమన్నా చెప్పాలంటే. ఇంత కష్టపడి ఆయన ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తే ఉన్నది మన ముందు ఉన్న ఈ రోజు ఉన్న తెలుగు. ఇలాంటి మహనీయులందరి గురించి ఈ తెలుగు నేల మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ విధంగా వారు చేసిన కృషికే ఈరోజు మన తెలుగులో ఉన్న గొప్ప గొప్ప రచయితలు,
గొప్ప గొప్ప రచనలు, గొప్ప గొప్ప సాహిత్యం, ఈ ప్రపంచాన్నే అబ్బురపరిచే కొన్ని రచనలు మన నేల నుంచి వచ్చాయంటే ఆ రోజు గిడుగు వారు చేసిన త్యాగమే అని మనం అందరం గుర్తుంచుకుంటూ, ఈరోజు ప్రపంచం అంతా తెలుగు వాళ్ళంటే తెలివైన వాళ్ళు